ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 977వ నామం దశముద్రా సమారాధ్య. మంత్రస్వరూపంలో శ్రీ దశముద్రా సమారాధ్యాయై నమ. సాధకుడు శ్రీచక్ర అర్చన చేసే సమయంలో 10 రకాల ముద్రలతో అమ్మవారిని అర్చిస్తారు. ఈ 10 రకాల ముద్రలే దశముద్రలు. ఈ దశముద్రలతో చేసే ఆరాధనకు సంతోషించే తల్లి ఈ నామంలో దశముద్రా సమారాధ్య అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ ముద్రలను ప్రదర్శించే సమయంలో కుడి చేతి వేళ్ళు మరియు ఎడమ చేతి వేళ్ళు కలిపి ఉపయోగిస్తారు. కుడి చేతి వైపు వేళ్ళు శివతత్వం కాగా ఎడమ చేతి వైపు వేళ్ళు శక్తితత్వం అయి ఉంటాయి. ఈ 2 చేతుల వేళ్లను కలపటం ద్వారా శివశక్తుల యొక్క సామరస్యం తెలియజేయబడుతుంది. ఇదే ఈ సృష్టికి ప్రతీక అని తెలియజేయబడుతుంది. ఇక ఈ 10 రకాల ముద్రల యొక్క నామాలు తెలుసుకుందాం. సర్వ సంక్షోభిణి ముద్ర, సర్వ విద్రావిణి ముద్ర, సర్వాకర్షిణీ ముద్ర, సర్వవశంకరీ ముద్ర, సర్వోన్మాదినీ ముద్ర, సర్వ మహాంకుశ ముద్ర, సర్వఖేచరీ ముద్ర, సర్వ బీజ ముద్ర, సర్వయోని ముద్ర, సర్వత్రిఖండ ముద్ర. ఈ దశముద్రలకు 10 మంది దేవతలు ఉంటారు. వీరిని ముద్రా దేవతలు అని కూడా అంటారు. ఈ ముద్రలు గురువుగారి ఉపదేశంతో ఆయన సమక్షంలోనే ప్రదర్శించడం నేర్చుకోవాలి. ఈ ముద్రలు తెలియని వారు ఈ నామాలతో అమ్మవారిని నమస్కరించుకున్నా సరిపోతుంది. ఇక మరో అర్థంలో మనం 2 చేతులు కలిపి నమస్కారం చేస్తాం కదా, దానిని నమస్కార ముద్ర అని అంటారు. ఈ నమస్కార ముద్రలో 10 వేళ్ళు కలుస్తాయి. ఈ నమస్కారమునకు అమ్మవారు సంతోషించి సాధకులను అనుగ్రహిస్తారు అని ఈ నామానికి మనం అర్థాన్ని చెప్పుకోవచ్చు. భక్తితో భక్తులు చేసే నమస్కారమునకు సంతోషించి అనుగ్రహించే తల్లి ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.